కడప జిల్లాలోని గండికోటకు పర్యాటకుల తాకిడి రాను పెరుగుతోంది. పెన్నా, చిత్రావతి నదులు కలిసే చోట కొండల మధ్య సహజ సిద్ధంగా ఏర్పడిన గండి సమీపంలోని కోటను నిర్మించడం వల్ల దీనికి గండికోటగా పేరు వచ్చింది. గండికోటలో ఉన్న మాధవరాయ స్వామి ఆలయం, జుమ్మా మసీదు, పెన్నాలోయ వంటి వాటిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల వారే కాక పొరుగు రాష్ట్రాల నుంచి ప్రజలు తరలివస్తుంటారు. గండికోట అభివృద్దిపై సీఎం జగన్ సైతం ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. గాజు వంతెన, సాహస విద్యాసంస్థ భవనం, రోప్ వే పనుల్ని వేగవంతం చేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు.